రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. మొయినాబాద్ అజీజ్ నగర్ లో 75 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం, చిలుకూరు ఆలయ వద్ద 2.44 కోట్లతో ఆస్పిరేషన్ టాయిలెట్స్ వసతి గృహాల ప్రారంభోత్సవం, చందనగర్ నుంచి కవిలిగూడ వరకు 30 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. చేవెళ్ల మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్లతో పలు కార్యక్రమాలు, 100 పడకల ఆసుపత్రి విస్తరణకు 17.6 కోట్ల వ్యయం, శంకరపల్లి మున్సిపాలిటీలో కూడా 15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, రేషన్ పేదలకు 5 లక్షల రూపాయల లబ్ధి ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. గ్రామాలకెళ్ళి మండలం నుంచి జిల్లాకు ఆర్ఎన్బి శాఖలో డబల్ రోడ్డు, గ్రామాలకెళ్ళి సింగిల్ రోడ్డు, ప్రతి ఊరికి బీటీ రోడ్డు 2.5 సంవత్సరాల్లో చేసి దేశంలో రోడ్లు ఎక్కడ మంచిగా ఉన్నాయంటే కేర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పే విధంగా రోడ్డు చేయబోతున్నాము. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి బ్రహ్మాండంగా చేసినాం, బ్రహ్మాండం చెప్తావు కదా, అన్ని గుండు సున్నా ఎందుకు వచ్చింది నీకు? రేపు మున్సిపాలిటీలో కూడా గుండు సున్నా రాబోతుంది. ఇప్పుడు 50 పడకల నుంచి 100 పడకలకు పెంచడం, దాంట్లో గౌరవ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కూడా పాల్గొని ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కవేలు కూడా చందానగర్ సిఆర్ఎఫ్ సిమెంట్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ 30 కోట్లతోని టెండర్ కూడా పూర్తయి రేపు ఎల్లుండి పండుగ ఉంది కాబట్టి 16కి వెళ్ళి ఆ పనులు కూడా మొదలై గ్రామాలకెళ్ళి మండలం నుంచి జిల్లాకు ఆర్ఎన్బి శాఖలో డబల్ రోడ్డు, గ్రామాలకెళ్ళి సింగిల్ రోడ్డు.